కాకినాడ పోర్టు వాటాలు వాపసు చేశారట. నిన్న ఒక దినపత్రిక రాసింది. దాన్ని నిర్ధారిస్తూ ఈరోజు మరో దినపత్రిక రాసింది. జగన్మోహన్ రెడ్డి గారి రాజ్యంలో ఈ వాటాల బదలాయింపు జరిగింది. కాకినాడ పోర్టు యజమాని కేవీ రావు నుంచి బలవంతంగా లాక్కున్నారు ఆ వాటాలు. అరవిందో కంపెనీ పేరు రాయించుకున్నారు. జగన్ బాబాయ్ వైవి సుబ్బారెడ్డి కుమారుడు విక్రాంత్ రెడ్డి, జగన్ ముఖ్య అనుచరుడు విజయసాయి రెడ్డి ఇందులో ప్రధాన పాత్రధారులు. కాకినాడ పోర్టులో 2,500 కోట్ల రూపాయల విలువైన వాటాలు 494 కోట్లకు, కాకినాడ సెజలో 1,100 కోట్ల రూపాయల విలువైన వాటాలను 12 కోట్ల రూపాయలకు లాక్కున్నారు. ఆ ప్రకారం వాటాలు ఇవ్వకపోతే కేసులు పెట్టి ఇంట్లో ఆడవాళ్ళను కూడా జైలుకు పంపుతామని బెదిరించారట. రాష్ట్రంలో ప్రభుత్వం మారిన తర్వాత కేవీరావు ధైర్యం తెచ్చుకొని పోలీసులకు ఫిర్యాదు చేశారు. దానితో సిఐడి పోలీసులు రంగంలోకి దిగారు. అనంతరం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్ట్ కూడా దర్యాప్తు మొదలుపెట్టింది, ఈడీ కూడా. ఈ దర్యాప్తుల సెగ అరబిందుకు ఎక్కువ తగిలినట్టుంది. మరి వాళ్ళు వ్యాపారం చేసుకోవాలి కదా, కొనసాగించాలి కదా, కాబట్టి రాజీకి వచ్చినట్టున్నారు. ఈరోజు ఈనాడు దినపత్రిక రాసిన దాని ప్రకారం కాకినాడ పోర్టు వాటాలు అరబిందు వెనక్కిచ్చేట్లు, కేవీరావు 494 కోట్ల రూపాయల వడ్డీతో సహా వాళ్ళకి చెల్లించేట్లు ఒప్పందం కుదిరింది. ఆ ప్రకారం సంతకాలు కూడా అయ్యాయట. సెజలో వాటాలకు సంబంధించి ఇంకా చర్చలు జరుగుతున్నాయట. దానికి సంబంధించి కూడా ఇరుపక్షాలు ఒక ఒప్పందానికి వస్తే మరి సిఐడి పోలీసులు దర్యాప్తు చేస్తున్న కేసు, ఈడీ ముందున్న కేసు ఏమవుతుందో అనే ప్రశ్న తలెత్తుతుంది సహజంగానే. తన ఆస్తులు తిరిగి సంపాదించుకున్న కేవీరావు కేసులు మాత్రం యథావిధిగా ముందుకే నడపాలంటారా? ఇంకెందుకులే పని అయిపోయింది అంటారా? నిజానికి కేవీరావు ఏమంటారన్న దానికన్నా సిఐడి పోలీసు విభాగం ఏమంటుందన్నదే ముఖ్యం. మరో రకంగా చెప్పాలంటే ప్రభుత్వం ఏమంటుందనేది ముఖ్యం. పోలీసులు ఏముంది? పోలీసులు ప్రభుత్వ రాజకీయ నాయకత్వం ఏం చెప్తే, పొలిటికల్ లీడర్షిప్ ఏం చెప్తే అది చేస్తారు, అంతే కదా. కాకినాడ పోర్టు సెజ్ వాటాల బదిలీ మామూలు నేరం కాదు. ప్రజల మద్దతుతో శాసనసభలో మెజారిటీ సంపాదించుకొని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన పార్టీ నాయకత్వం చేసిన నేరం. రాష్ట్రాన్ని పాలించడం కోసం ప్రజలిచ్చిన అధికారాన్ని నమ్మక ద్రోహంతో దోపిడీకి వినియోగించిన నేరం. కాపాడాల్సిన వారు కాటేసిన నేరం. కంచె చేనుమేసిన నేరం. ఇది మామూలు నేరం కాదు. ప్రభుత్వే మాఫియాగా మారిన వైనం. ఇది కేవీరావు అని ఒక వ్యక్తికి వ్యతిరేకంగా జరిగిన నేరం కాదు. ప్రజల నుంచి లభించిన మద్దతును పాతాళానికి పాతేసిన నేరం. రాజ్యాంగం మీద ప్రమాణం చేసి చేతిలోకి తీసుకున్న అధికార యంత్రాంగాన్ని చెంబల్లో బందిపోట్లుగా మార్చిన నేరం. కేవీరావు బయటకు వచ్చారు కాబట్టి నేరం బయటపడింది. ఇంకా భయం వదలకు రాకపోతే, లేదు ఎన్నికల్లో మళ్ళీ వైసీపీకి మెజారిటీ లభించుంటే ఏమయ్యేది? వ్యవస్థీకృత నేరగాళ్ల ప్రభుత్వం కొనసాగేది. మరిన్ని దోపిడీలు, మరిన్ని అరాచకాలు విచ్చలవిడిగా సాగేవి. విక్రాంత్ రెడ్డి తన ముఖ్యమంత్రి జగన్ తాడేపల్లి నివాసానికి తీసుకువెళ్ళాడని కేవీరావు వాంగ్మూలం ఇచ్చారు. వాళ్ళు చెప్పినట్టు చేయడానికి జగన్ హుక్కుం ఇచ్చారట, ఆదేశించారని ఆయన పోలీసులకు వాంగ్మూలం ఇచ్చారు. ఇలాంటి ఒక నేరం జరగడం ప్రజాస్వామ్యంలో, అందులో ముఖ్యమంత్రి పాలు పంచుకున్నాడనే అభియోగం ఎలా ఉంది వినటానికి? వాటాల బదిలీ జగన్ కోసమని కూడా విక్రాంత్ రెడ్డి చెప్పారట కేవీరావుకు. మరి ఇంత సీరియస్ వ్యవహారాన్ని వాటాలు వాపసయ్యాయని కారణంగా పక్కన పెడతారా? పెట్టకూడదు, పెట్టరనే ఆశిద్దాం. వాటాల వాపసు వార్తలకు సిఐడి పోలీసులు ఇంతవరకు స్పందించలేదు. ఈ కేసులో నిందితులకు ప్రస్తుతానికి అరెస్ట్ నుంచి రక్షణ ఉంది. కోర్టు నుంచి దొరికింది ఆ రక్షణ. వారి పిటిషన్లు మళ్ళీ విచారణకు వస్తాయి కాబట్టి సిఐడి పోలీసుల వైఖరి మనకు త్వరలోనే తెలిసిపోతుంది. చూద్దాం.